హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య కిచెన్. ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పనస తొనలతో అయితే జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేని. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారండి. ఇలా గనక జ్యూస్ చేసిస్తే చాలా ఇష్టంగా తాగుతారు. ఇప్పుడైతే పనస తొనలను అయితే తీసుకున్నాను ఇక్కడ. ఇందులో ఉన్న ఈ గింజలను అయితే తీసేసుకోవాలండి. పనస తొనల్లో ఉన్న ఈ గింజలను తీసేసుకుని పక్కన పెట్టేసుకుని ఈ తొనలను అయితే మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. మనం జ్యూస్ చేసుకుని మిక్సీ జార్ అయితే తీసుకుని అందులో అయితే వేసేసుకోవాలి. ఇవి చాలా బాగుంటుంది జ్యూస్ అయితేని. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం మ్యాంగో జ్యూస్లా ఉంటుందండి టేస్ట్ అయితేని. పిల్లలైతే చాలా చాలా ఇష్టపడతారు. పనస తొనల కింద అయితే తినరు కదా చాలామంది పిల్లలైతేని. ఇలా గనక జ్యూస్ చేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తాగుతారు. ఇప్పుడైతే అన్ని తొనలను అయితే ఇలా గింజలు తీసేసుకుని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 4 స్పూన్లు పంచదార అయితే వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. మీకు ఇష్టమైతే పాలు కూడా వేసుకోవచ్చండి. అన్నీ అయితే ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని ఇది మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. ఇది చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితేని. మ్యాంగో జ్యూస్ తాగినట్టుగా ఉందండి టేస్ట్ అయితేని. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి. అలాగే జ్యూస్ అయితే ఒక గ్లాస్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఒక గ్లాస్లో అయితే ఐస్ క్యూబ్స్ వేసుకుని ఇందులోకి అయితే జ్యూస్ వేసేసుకున్నాను చూడండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పనస తొనలతో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. మీకు కూడా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.